మండబడా ఆడి కొంపకి నిప్పెట్టా ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలాది కింద పడి సావా ఎవడాడు పెద్దగా దెబ్బలు తగలలేవే యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు పైకి అట్టగంటున్నాడు గాని బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగిలేసినాక ఏంది ఈ కూడా దెబ్బలేనా మా నెల్లూరులో అట్నే ఏసకపోయిని అంటారు అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క అక్క తొక్క ఎదవరసల ముయ్యే వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో ఏందయ్యా మీ అంకెల భాష నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష ఇప్పుడేమో అంకెల భాష మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా నాకు అర్థమైందిగా నేను చెప్పను చెప్పవా ఏమి లేదు అక్కయ్య ఈ అంకిల్ బస్ చాలా సింపుల్ ఏబిసిడీలన్నీ 26 అది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 కరెక్ట్ సింక్ లో ఉన్నావు మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు దానికి బాగా ఏమన్నాడంటే వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా రాక రాక 10 ఏళ్లకి ఇంటికో బిడ్డ రాబోతుండాడే పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా వదిలేవే వాడు కావాలని చేయలేదు ఏదో పొరపాటు నీది కాదయ్యా మీ అమ్మ నాయనల్ది నీ వెనకమాలే గన్న వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా ఒరే ఎదవా అది నిన్నంటే పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుంటదక్క అవును పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా తిను అరే సూరమత్త వచ్చింది ఏ సూరమత్త బాగా నేను బాగానే ఉన్నానురా ఈ ఆటో వాడే నాంపల నుంచి దక్కుతున్నాడు వాడి సంగతి ఏదో చూడు ఆటోకి డబ్బులు మనం డైరెక్ట్ గా చెప్పొచ్చుగా అరే మాధవ్ ఆ పెట్టి తీసి లోపల పెట్టు బాగున్నా పిన్ని ఎవరు అంకుల్ ఇది సూరమత్రి అయ్యో ఇదేంటిది ఒకటి బరువుగా ఒకటి తేలిగ్గా ఉందేంటి వెళ్ళేటప్పుడు రెండోది కూడా బరువుగానే ఉంటుందిలే పద ఇంకా మొదలవలేదా లేదు పిన్ని మా కాలంలో అయితే ఈ పాటి మొదటి పంట అయిపోయేది ఎప్పుడు మొదలెడతారో ఏమో రండి పిన్ని గారు బాగున్నారా బాగుండబట్టగా ఎంత దూరం వచ్చింది ఏటో ఇది లక్క పెడతలా ఉంది ఏమే బాగున్నావా అయ్యో దీనికి నాదిస్తే తగలేలా ఉంది ఓసేవ్ నీకెన్నేళ్ళు 14 నేను 11 ఏళ్ళకి అయ్యా ఏంటో ఇంకా విరిగించలేదు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అయినా అప్పిగాడు ఇక్కడ సాంబార్లో కలిసేస్తున్నాడు కింద చెడ్డం ఐటమా దీన్ని కంటిన్యూషన్ అయితే చాలా చాలా పోసుకో కబుర్లు అందరూ వచ్చేసారు కానివ్వండి అందివే సార్ ఏం అందివే ఒకసారి తాళాలు ఇవ్వండి ఎందుకు చీర మార్చుకుని వచ్చేస్తాను ఇందాక మార్చుకున్నావు అయినా మీ ఆడవాళ్ళకి చీరల మీద శ్రద్ధ మొగుళ్ళ మీద ఉండదు చీర కాబట్టి నచ్చకపోతే మార్చుకోవచ్చు అర్థమైంది ఆపే అవతల వీడియో తీస్తారు బుక్ అయిపోతాం చీర మార్చురా ఇవ్వండి ఎలా ఉంది ఉప్పు తక్కువైందా ఉప్పు తగ్గిందా మరి దాంట్లో ఉప్పు ఎక్కువైంది ఎవరు చెప్పండి తప్పకుండా ఓనర్ నేనే కదా సార్ బంగాళదుంప కూరలో కారం ఎక్కువైంది వాటర్ వెళ్ళి కూడా మేనేజ్ చేయాలి కరెక్ట్ చెప్పద్దు అస్సలు చెప్పద్దు ఈయనెవరు ఆయన ఓనరు లక్ష్మీపతి హారతి గై కొనవే హారతి గై కొనవే లక్ష్మీపతి హారతి గై కొనవే హారతి గై ఏమైంది ఇక్కడ ఏం అవలే సూరమ్మత్త పాడారు చిడుపడిందేమో భయపడి తిరుగుబడ్డం కాదురా నేను పాట పాడా వినగానే అదిగో ఆ బాబు చూడు ఎంత బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడో మర్చిపోయాడు ఇంతకెవరా నువ్వు నిన్నెప్పుడు చూడలేదు ఇక్కడ నేను ఐఎమ్ కుకింగ్ సెక్షన్ వంటోడివా చూడైనా వంట బ్రహ్మాండంగా చెయ్యాలి ఎందుకంటే నా మనవరాలు ఫస్ట్ టైం పెద్ద మనిషి అయ్యింది సెకండ్ టైం కూడా అవుతారా అదే ఇంత చిన్నపిల్లకి ఫంక్షన్ అవసరమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్ద మనిషి పేరు అసలు మీ చేయాలి పెద్ద మనిషి ఫంక్షన్ వచ్చినాడు ఏమైందా నీకు హాయ్
అదేంటి చెవులో పెట్టుకున్నావు? ఒక చోట ఖాళీగా ఉంది. అయినా అవును, ఎవరికి ఈమెయిల్ పంపుతున్నావు? మా డాడీకి. మీ డాడీ అంటే నీకు అంత ఇష్టమా? ఏ మీ డాడీ అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? హల్వా అంత ఇష్టం. హల్వా? హల్వా అంటే నాకు ఇష్టం. ఏం చేయబోతున్నారు? హల్వా. మీకెందుకండి ఇష్టమా? నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసం? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లల్లి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్. మా ఊడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషూ నట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లని కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు, జేపీ అంకుల్. హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయ్యా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు, నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోషం పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నాకు కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. తిను. అబ్బో జీడిపప్పు, కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు, హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో నేను వస్తున్నాను. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నారా?
తొందర నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. डार्लिंग रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके. ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, అవి అమ్మ కడుపులో మాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్. పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్.